మహా టీవీపై దాడిని వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆందోళన చేపట్టారు. సమాజంలో అన్యాయాలు అక్రమాలను అరికట్టేందుకు సేకరించిన సమాచారాన్ని ప్రచారం చేస్తే హక్కు మీడియా వ్యవస్థలకు ఉంటుందని జిల్లా జర్నలిస్టులు తెలిపారు. హైదరాబాద్లోని ఓ టీవీ ఆఫీసుపై దాడి చేయడాన్ని వ్యతిరేకించారు. ఈ క్రమంలో కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా జర్నలిస్టులు బైక్ ర్యాలీ చేపట్టారు. ఆ తర్వాత అంబేద్కర్ సెంటర్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే జర్నలిజం వ్యవస్థని పటిష్టం చేయడం కోసం కఠినమైన చట్టాలు తీసుకురావాలని జర్నలిస్టులు కోరారు. మహా టీవీపై కార్యాలయంపై కొంతమంది రాజకీయ దుండగులు దాడి చేయడం అనంటే అది ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద మచ్చ. ఇది సరైంది కాదు. ఏ పార్టీ అయినా సరే పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించడం అంటే ప్రజల్ని ప్రశ్నించే తత్వం లేకుండా చేయడమే అని చెప్పేసి నేను భావిస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అలాగే ప్రభుత్వాలకు కూడా పత్రికా మీడియా సంస్థలు వారధిగా పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో అవినీతి ఆరోపణలు తమకు దృష్టికి వచ్చినప్పుడు వెలికి తీసేటువంటి బాధ్యత కూడా పత్రికా మీడియా పైన ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో చేసినటువంటి వార్తా కథనాలను తీవ్రంగా పరిగణిస్తూ శారీరక అలాగే మానసిక దాడులకు పాల్పడడం అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా స్వేచ్ఛను పత్రికా స్వేచ్ఛను హరింపజేయడం కోసం కొంతమంది పెత్తందారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు జర్నలిస్టుల పైన దాడులు చేయడం జరిగింది. ఇప్పుడు అడుగు ముందుకేసి మీడియా వ్యవస్థనే నాశనం చేయడం కోసం మహా టీవీ సంస్థ పైన మారణ ఆయుధాలతో